మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. లూకా సువార్త 12వ అధ్యాయము 40వ వచనం. మీరు అనుకున్న గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పాను. చదివినటువంటి వాక్య భాగంలో ప్రభు జనులకు వివరిస్తున్నటువంటి, శిష్యులకు తెలియజేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం, మనుష్య కుమారుడు అనగా నేను మీ కొరకు నా స్వకీయ సాంపాద్యమైనటువంటి నా ధనమైనటువంటి మిమ్మును చేర్చుకోవడానికి, పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి నేను వస్తాను. అయితే నేను ఎప్పుడు వస్తానో ఎవరు గుర్తించలేరు, ఎవరు గమనించలేరు, ఎవరు గ్రహించలేరు. గనుక ఆ గడియ కొరకు మీరు సిద్ధముగా ఉండండి. అది మీరు అనుకొనని గడియ. ఇక్కడ మనం చూస్తాం, ఆయన వస్తున్నటువంటి ఆ దినము మనం ఊహించని దినము, ఊహించని గడియ, ఊహించని మాసము, ఊహించని సమయము అని ఎంతో తేటగా మనకు తెలియపరచబడుచున్నది. అయితే ఇక్కడ ప్రభు మనల్ని సిద్ధముగా ఉండమని చెప్తున్నారు, ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉండమని చెప్తూ ఉన్నారు. అయితే ఎలా సిద్ధంగా ఉండాలి, ఎలా ఎదురు చూడాలి అని గమనించినట్లయితే ఇదే అధ్యాయంలో మనం 35వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి విషయం చూస్తాం. మీ నడుములు కట్టుకుని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. మనం ఆయన కొరకు సిద్ధంగా ఉండి కనిపెట్టుకుని ఉన్నాము అన్నప్పుడు మనము కలిగి ఉండవలసినటువంటి సిద్ధపాటు గుణమును, లక్షణాలు ఇక్కడ మనకు తెలియపరచబడుచున్నది. అదేదనగా మన నడుములు కట్టుకోవాలి అని, మరియు మన దీపము వెలుగుతూ ఉండాలని వాక్యము తేటగా సెలవిస్తున్నది. ఇక్కడ మనం నడుము కట్టుకునుట అనగా, దీపం వెలుగుచుండుట అనగా అనే విషయాన్ని మనం గమనించినట్లయితే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి లేఖనాలు మనకు తెలియపరచబడుతుంది. అదేవనగా దేవుని పని చేయడానికి, దేవుని సేవ చేయడానికి, లేదా దేవుని చిత్తము చేయడానికి, లేదా దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మనం ఎప్పుడు సంసిద్ధత కలిగి ఉండాలని దాని అర్థం. మనం నడుము కట్టుకుని ఉన్నాము అంటే మనం పని చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని అర్థం. మనం రాజుల మొదటి గ్రంథంలో చూస్తాం, 18వ అధ్యాయంలో ఏలియా నడుము కట్టుకొని, నడుము బిగించుకొని అహాబు రథము కంటే కూడా వేగముగా పరిగెత్తాడు అని. అనగా దేవుడు చెప్పినటువంటి పని చేయడానికి, దేవుని చిత్తం, దేవుని సంకల్పం నెరవేర్చడానికి సిద్ధముగా ఉన్నాడు ఏలియా. ఎన్నో ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో దేవుని చిత్తం చేయడానికి సంసిద్ధత కలిగిన వాడై ఉన్నాడు. దాని అర్థం మనము దేవుని పని చేయడానికి, దేవుని ఆజ్ఞానుసారంగా జీవించడానికి, దేవుని ఉద్దేశానుసారంగా నడుచుకోవడానికి మనం ఎప్పుడు సిద్ధముగా ఉండాలి. ఒకవేళ మన నడుము కట్టుకోకుండా ఉన్నట్లయితే మనం ఇంకా సిద్ధంగా లేము అని దాని అర్థం. అయితే మనం దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు, ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు, ఆయన రాకడలో ఆయనతో పాటు నిత్య రాజ్యానికి వారసులుగా కావాలి అని అనుకున్నప్పుడు నిశ్చయంగా మనం నడుము కట్టుకుని ఉండవలసిన వారమై ఉన్నాము. మన నడుము కట్టుకుని ఉన్నాము అనే దానికి అర్థం మనము సిద్ధముగా ఉన్నాము ఆయన చెప్పిన పని చేయడానికి, అనగా ప్రార్థించడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి, ఆయన సన్నిధిని గడపడానికి, మరియు ఆయన ఉపదేశాన్ని వినడానికి, మరియు ఆయన ఆజ్ఞానుసారంగా ఈ లోకంలో జీవించడానికి సత్క్రియలతో సిద్ధముగా ఉండి అనేకులకు వెలుగు ప్రకాశింప చేయడానికి, స్వార్థను ప్రకటించడానికి, ఆయన చూస్తున్నాడు అనేటువంటి భయభక్తులతో ఈ ఆత్మయాత్రను కొనసాగించడానికి మనం ఎప్పుడు సిద్ధముగా ఉండాలి అని వాక్యం ఎంతో తేటగా సెలవిస్తున్నది. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము నడుము కట్టుకొని సిద్ధముగా ఉండాలని, మనము సంసిద్ధత కలిగినటువంటి హృదయమును, మనస్సును కలిగి జీవించాలని, ఏ పని చెప్పిన దాని కొరకు సిద్ధము ప్రభువా, నీ దాసుడు సిద్ధంగా ఉన్నాడని చెప్పడానికి మనం సంసిద్ధత కలిగినటువంటి హృదయం కలిగిన వారమై ఉండాలని వాక్యం నేడు తేటగా సెలవిస్తున్నది. మరియు మరొక తర్జుమాలో మనం చూస్తాం, బీ డ్రెస్డ్ అండ్ రెడీ అనేటువంటి తర్జుమాను మనం చూస్తాం ఇంగ్లీష్లో. దాని అర్థం మనం వస్త్రాలు ధరించుకొని పని చేయడానికి సిద్ధంగా ఉండాలి అని. మనం సాధారణంగా ఏదైనా పని చేయడానికి సిద్ధమవుతాం. ఏదైనా శుభకార్యాలకు వెళ్ళాలన్నా, ప్రయాణాలకు వెళ్ళాలన్నా, ఉద్యోగానికి వెళ్ళాలన్నా, వ్యాపారము చేయాలన్నా, వివాహము చేసుకోవాలన్నా పలు రకాలైనటువంటి సిద్ధపాట్లు ఉంటాయి. అయితే మనము సిద్ధపడవలసింది ఆయన రాకడ కొరకు. అది నిజమైనటువంటి సిద్ధపాటు, సత్యమైన సిద్ధపాటు. ఈ సిద్ధపాటు కొరకు మనం ఆయన చిత్తం చేసేటువంటి ఆజ్ఞలను, ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి పరిశుద్ధ జీవితమును కలిగి ఉండడానికి, కాపాడుకోవడానికి, ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా జాగ్రత్తగా ఉండడానికి మనం సిద్ధపడి ఉండాలి. మరియు మరొక విషయాన్ని మనం గమనిస్తాం, మీ దీపములు వెలుగుచుండనీయుడి. దాని అర్థం మనలో ఆయన ఒక దీపాన్ని పెట్టాడు. నిజమే,
మనిషి జీవించి ఉన్నాడు అంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని మనకు తెలుసు. అయితే ఈ దీపం శరీర సంబంధమైనటువంటి దీపం కాదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి దీపం. ఇది పరిశుద్ధాత్మ యొక్క వెలుగుకు సాదృశ్యం, పరిశుద్ధాత్మ యొక్క నింపుదలకు సాదృశ్యం. ఈ పరిశుద్ధాత్మ నింపుదలతో మనం సిద్ధముగా ఉండాలని వాక్యం తేటగా సెలవిస్తుంది. మరియు ఇదే విషయాన్ని మనం యెషయా గ్రంథం 11:1 చూసినట్లయితే యెహోవా యొక్క 7 ఆత్మలను గురించి అక్కడ రాయబడి ఉంటుంది. అది దేవుని 7 ఆత్మలకు సాదృశ్యమైనటువంటి దీప వృక్షంగా మనకు కనిపిస్తుంది. ప్రకటన గ్రంథంలో కూడా మనం ఇదే విషయాన్ని చూస్తాం. దేవుని యొక్క 7 ఆత్మలు 7 దీపములుగా అక్కడ ప్రకాశిస్తూ ఉన్నాయని. ఇదంతా ఆయన యొక్క దీపమును గురించినటువంటి వర్ణన. ఇక్కడ మనం చూస్తాం, మీ దీపము వెలుగుచుండనేది అనగా మనలో ఆయన యొక్క పరిశుద్ధాత్మ యొక్క వెలుగు దీపము నిరంతరం వెలుగుతూ ఉండాలి. అది పాపము నిమిత్తం, లోక ఇచ్చల నిమిత్తం, శరీర కోరికల నిమిత్తం, మోసాల నిమిత్తం, ధనాపేక్ష నిమిత్తము ఆ దీపం ఎప్పుడు ఆరిపోకుండా మనము జాగరూకత కలిగి అది వెలుగుతూ ఉండినట్లుగా మనం జీవించాలని నేడు వాక్యం తేటగా సెలవిస్తున్నది. నేడు వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మన దీపం మనలో అనగా పరిశుద్ధాత్మ ద్వారా వెలిగించబడినటువంటి మన ఆత్మ దీపం వెలుగుతూ ఉన్నదా, ఆరిపోయి ఉన్నదా? లోక పాపములు ఆకర్షిస్తూ పాపములోకి మరలగొలుపుతూ సత్యం నుండి దూరం చేస్తూ దేవుని రాజ్యానికి వారసులు కానివ్వకుండా పరలోక రాజ్యం నుండి తప్పిస్తూ నరకానికి వెళ్ళేటువంటి త్రోవలు నడిపించేటువంటి మార్గాన్ని వెళుతూ దీపం ఆరిపోయినట్లుగా సాతాను చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాము. ఎప్పటికప్పుడు మన ఆత్మీయ జీవితాన్ని వెలుగుతో ప్రకాశిస్తూ ముందుకు సాగిపోవాలనేటువంటి జాగరూకత కలిగినటువంటి ఆత్మీయ స్పృహ కలిగిన వారమై ఉండాలని వాక్యం సెలవిస్తున్నది. కనుక మనం దేవుని రాజ్యానికి వారసులం కావాలి అనగా దేవుని రాకడ కొరకు సిద్ధపడి ఉన్నామని చెప్తూ ఉన్నప్పుడు మనం నిశ్చయంగా ఈ 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను కలిగి జీవించాలి. మొదటిగా నడుము కట్టుకొని సిద్ధపాటు, దేవుని చిత్తము చేయడానికి సంసిద్ధత కలిగినటువంటి మనస్సును కలిగిన వారమై ఉండాలి. రెండోదిగా మనలో ఆయన ఆత్మ దీపం పరిశుద్ధాత్మ యొక్క నింపుదల అభిషేకం ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉండాలి, మండుతూ ఉండాలి. అది ఏమాత్రం ఆరిపోకుండా మనల్ని మనం జాగరూకత కలిగి ఆత్మీయాత్రలో సత్య మార్గంలో సాగిపోవాలి. మరియు ఈ దీపమును గురించి మరొక విషయాన్ని మనం చూస్తాం. దేవుని వాక్యం మన పాదములకు దీపం అని అనగా ఆయన వాక్యం మనలో ఎప్పుడూ మండుతూ ఉండాలి. వాక్యాన్ని ధ్యానించడానికి, వాక్యాన్ని వినడానికి, వాక్యానుసారంగా జీవించడానికి కూడా మనం సంసిద్ధత కలిగి ఉండాలి అని వాక్యం ఎంతో తేటగా సెలవిస్తున్నది. ఒకవేళ మనం పరిశుద్ధాత్మను పొందుకోకపోయినా, వాక్యాన్ని ధ్యానించకపోయినా సాతాను సులువుగా తప్పుదో పట్టించేటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నవి. ఈ లోకం తోడేళ్లతో నింపబడినటువంటి దుర్బోధకులతో, అపవాదకులతోనూ, అబద్ధ బోధకులతోనూ, దుర్వ్యాపారులతోనూ, క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టించేటువంటి విశ్వాస భ్రష్టత్వముతోనూ నిండి ఉన్నది. కనుక మనం వెలుగుతూ ప్రకాశిస్తూ ఉండకపోతే సాతాను సులువుగా చీకటిమయమైనటువంటి అంధకారమైనటువంటి మార్గములకు తోసివేసి నరకానికి పాత్రలుగా చేసివేస్తాడు. కనుక మనం వెలుగు ఎప్పుడు ప్రకాశిస్తూ ఉండాలి. మరియు మనం నడుము కట్టుకొని దేవుని ఆజ్ఞను అనుసరించి జీవించడానికి, దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని జీవించడానికి ఎల్లవేళలా సంసిద్ధత కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. అది చీకటి అయినా, వెలుగు అయినా, ఏ ఊరైనా, ఏ ప్రాంతమైనా, ఏ స్థితి అయినా, కలిమి అయినా, లేమి అయినా, అన్ని స్థితిగతులలో మనం ఆయన చూస్తున్నాడు, ఆయన కొరకే మనం జీవిస్తూ ఉన్నాము, ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడు, ఆయన యందు మనం భయభక్తులు కలిగి జీవించాలి అనేటువంటి సిద్ధపాటును మనము కలిగి జీవించవలసిన వారమై ఉన్నాము. దేవుని పరిశుద్ధాత్మను ఆర్పివేసేటువంటి పాపాలకు, అసహ్యమైనటువంటి క్రియలకు మనము దూరంగా ఉండవలసిన వారమై ఉన్నాము. అది ఏదైనప్పటికీ అపవాది సులువుగా పడవేయడానికి అనేకమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి క్రియలను మనం కనులెదురుగా తీసుకొని వస్తాడు. అది కనులకు ఇంపుగా ఉన్నప్పటికీ అది ఆత్మను నశింపు చేయునది. కనుక వాటికి మనం దూరంగా ఉండి దేవుని కొరకు ప్రకాశిస్తూ ఆయన రాకడకు రాజ్యంకు అనుకున్న గడియలో వచ్చేటువంటి ఆయన యొక్క 2వ రాకడకు మనం సిద్ధపడిన వారమై ఆయన రాజ్యానికి మనం వారసులుగా మార్చబడుతూ ఇహలోక మాలిన్యము అంటకుండా, దుర్బోధకులకు మనం అంటుకట్టబడకుండా, అబద్ధ బోధకుల మార్గాలు మనం నడవకుండా దేవుని చిత్తం స్పష్టంగా వాక్య లేఖనాల ద్వారా తెలుసుకుంటూ సత్య మార్గంలో స్థిరంగా సాగిపోతే దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడదుము గాక. ఈ దేవుని మాటలు ప్రతి మన హృదయం కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు వాక్యాన్ని ప్రతి వారిని మీ నిండాలుగా దీవించి ఆశీర్వదించండి. నీ రాకడకు సిద్ధపాటు కలిగి ఉండాలని మీరు సెలవిచ్చారు. అనుకున్న గడియలో నువ్వు రాని ఉన్నావని, ఆ రాకడ కొరకు మేము సిద్ధంగా ఉండాలని మీరు సెలవిచ్చారు. మరియు నడుము కట్టుకుని సిద్ధంగా ఉండాలని, దీపం వెలుగుతూ ఉండాలని మీరు సెలవిచ్చిన
ఇచ్చిన అమూల్యమైన వాక్కును బట్టి నీకు వందనాలు. ఈ వాక్యం ప్రతి వారు నీ చిత్తం చేయడానికి సిద్ధపాటు కలిగి అజ్ఞానుసారంగా జీవించడానికి సత్యములకు అంటుకట్టబడిన వారికి ఉండటకు మీరు సహాయం చేసి ఆశీర్వదించి ఇంకను ఆత్మదీపను వెలిగించి పరిశుద్ధాత్మతో నింపబడి వాక్య లేఖనాలతో మన్నించబడుతూ ముందుకు సాగుటకు మీరు సహాయం గురించి ఆశీర్వదించి నీకు వారి ప్రతి అవసరం అక్కర్ను నీ మహిమశులు తెచ్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.